ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవార అభిషేకం. తిరుచానూరులో హరిదేవేరికి దివ్య నీరాజనం. రథసప్తమికి తిరుమలలో విస్తృతంగా ఏర్పాట్లు. భక్తుల సౌకర్యాల కల్పనకు అగ్ర ప్రాధాన్యం. టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయం. రాష్ట్ర ఉత్సవంగా శ్రీ వాసవీదేవి ఆత్మార్పణ దినోత్సవం. పెనుగొండలో అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఫిబ్రవరి 4వ తేదీ తిరుమలలో రథసప్తమి పర్వదినం. తిరుమాడ వీధుల్లో ఏర్పాట్లను పర్యవేక్షించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. సింహవాహన సేవలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని కటాక్షం. దేవుని గడపలో స్వామివారికి ఊంజల్ సేవ. సుగంధ ద్రవ్యాభిషేకంలో హరిదేవేరి అద్భుత దర్శనం భక్తులను పరవశులను చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి శుక్రవారపు తోటలో స్నపన తిరుమంజన సేవ పాంచరాత్ర ఆగముక్తంగా జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని శుక్రవారపు తోటలో కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశారాధనలతో శాస్త్రోక్తంగా అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మహామంగళహారతులు అందజేశారు. అనంతరం అమ్మవారికి సహస్ర దీపాలంకార సేవను శోభాయమానంగా నిర్వహించారు. వాహన మండపంలో సహస్ర దీపాల కాంతుల నడుమ అమ్మవారు మణిమయ మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు, పుష్పమాలలతో అలంకార శోభితులై ఊయలలో కొలువుదీరారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, వేదనాదాల నడుమ సిరుల తల్లి సహస్ర దీపాలంకార సేవలో దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. వాత్సల్యాది గుణోజ్వలా భగవతి వందే జగన్మాతరం. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుచి ఉత్సవం వైభవపేతంగా జరిగింది. శుక్రవారం రాత్రి అమ్మవారి ఉత్సవమూర్తిని స్వర్ణ మణిమయ వజ్రాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు షోడశోపక్రతువులతో పూజించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుచానూరు మాడవీధుల్లో అమ్మవారికి తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి
ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి సందర్భంగా తిరుమలలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో రథసప్తమి ఏర్పాట్లపై శుక్రవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం పాల్గొన్నారు. ఈ సమావేశంలో రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ పాలక మండలి కూలంకుషంగా చర్చించింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని, భక్తులకు వీలైనంత మేర సౌకర్యాలను కల్పించాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమల దివ్యక్షేత్రంలో చేపట్టిన ఏర్పాట్లను వివరించారు. ప్రతి సంవత్సరం జరిగేటువంటి శుక్లపక్ష సప్తమి మార్పు జయంతి సందర్భంగా, సూర్య జయంతి సందర్భంగా తిరుమల రథసప్తమి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు 7 వాహనాలపై మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తుల్ని ఆశీర్వదిస్తారు. రథసప్తమి రోజు దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది. 4వ తారీఖు నాడు, ఫిబ్రవరి 4వ తారీఖు 5:30 గంటల నుండి 8 గంటల వరకు సూర్యోదయం, 6:44 AM సూర్యప్రభ వాహనం, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుండి 5 వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు సర్వ ఉపాల వాహనం, రాత్రి 8 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం. ఈ విధంగా మలయప్ప స్వామి వారు ఊరేగింపు ఉంటుంది. దానికి అనుగుణంగా పలు సేవలు, ప్రివిలైజేషన్, దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు అన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఎన్ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, ప్రివిలేజ్ దర్శనాలన్నీ కూడా రద్దు చేయటం జరిగింది. తిరుపతిలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు జారీ చేయటం కూడా రద్దు చేయటం జరిగింది. ప్రోటోకాల్ ప్రములకు మినహా వివిధ బ్రేక్ దర్శనాలు రద్దు. బ్రేక్ దర్శనాలను సంబంధించి ఫిబ్రవరి 3న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఎస్ఈడి టికెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని చెప్పి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. 1250 మంది పోలీసులు, సుమారు 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా సేవలు చేయటం జరుగుతుంది. ఆక్టోపస్, ఏపీఎస్పీ, అగ్నిమాపక దళం, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. గ్యాలరీలో ఉన్న భక్తుల కొరకు ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లో పాటు అత్యవసర మార్గాలు, ఎమర్జెన్సీ గేట్లు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. టీటీడీ నిఘా, భద్రతా విభాగం అధికారుల పోలీసులతో సమతుల్యం చేసుకుని మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం చక్రస్నానానికి పుష్కరిణిలో ఎన్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిచి ఈరోజు
చర్చించడం జరిగింది. మాడవీధిలో భక్తులకు అందుతున్న సౌకర్యాల పరిశీలనకు సీనియర్ అధికారులతో నిరంతర పర్యవేక్షణ కూడా జరుగుతుంది. అన్నప్రసాదాలు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలో వేచి ఉన్న వ్యక్తులకి తిలకించడానికి వేచి ఉన్న భక్తులందరికీ కూడా నిరంతరంగా తాగునీరు, మజ్జిగ, సాంబార్ అన్నం, పెరుగు అన్నం, పులిహార, పొంగలి వంటి అన్నప్రసాదాలు నిత్యం సరఫరా చేయటం జరుగుతుంది. ఇక భక్తులకు చలికి కానీ ఎండకు కానీ ఇబ్బంది పడకుండా వాళ్ళకి కూర్చున్న గ్యాలరీల మీద ఈ టెంట్లు లాంటివి కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. లడ్డూలు కూడా భక్తులకి అవసరమైన ఈ 8 లక్షల అవసరం ఉంటుందని చెప్పేసి తయారు చేయటం జరుగుతూ ఉంది. అందులో 4 లక్షలు ఇమీడియట్గా ఉంటుంది, 4 లక్షలేమో రిజర్వ్ పెట్టుకుంటాం. మొత్తం 8 లక్షల లడ్డూల్ని తయారు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇక మీకు తెలిసిందే కదా, విద్యుత్ అలంకరణ ఈసారి కూడా ప్రత్యేకంగా మన అధికారులు తయారు చేయటం జరుగుతుంది. వాహన సేవలు తిలకించడానికి భారీ ఎల్ఈడీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పుష్పాలంకరణ కూడా మొన్న ఏదైతే వైకుంఠ ఏకాదశికి చేశారో అదేవిధంగా పుష్పాలంకరణ కూడా చేయటం జరుగుతుంది. అదేవిధంగా పచ్చటి తోరణాలు, అరటి చెట్లతోని వీటన్నిటితోని పసుపు పచ్చగా ఉండే రకంగా తయారు చేయటం జరుగుతుంది. భక్తులకు ఎప్పటికప్పుడు తెలియజేయటానికి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఎస్సీబీసీ ఛానల్లో నిరంతరం ఇక్కడ ఉండే వాళ్ళకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ తిలకించడానికి అనుగుణంగా ఎస్సీబీసీ ఛానల్లో నిరంతరం లైవ్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా శ్రీవారి ఊరేగింపు జరిగేటప్పుడు వాహనాల ముందర సాంస్కృతిక కార్యక్రమాలు ఈసారి ప్రత్యేకం, చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. శ్రీవారి సేవకులు గ్యాలరీలో వేచి ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదం ఇవన్నీ కూడా నిరంతరం ఇవ్వటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది అదేవిధంగా పారిశుద్ధ్యం కానీ వైద్య సేవలు కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా గతంలో జరిగిన ఇన్సిడెంట్లు ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి అటువంటి ఏది బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. అందరూ అధికారులందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగే విధంగా చూడాలని చెప్పి మీ ద్వారా భక్తులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలాంటి తొందరపాటు చర్యలుగా తీసుకోకుండా నిదానంగా దర్శనం చేసుకునే విధంగా వెళ్ళాలని చెప్పి మనవి చేస్తున్నా. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ కుంభమేళా జరుగుతున్న సందర్భంగా అక్కడ ప్రయాగ్రాజ్లో మన టీటీడీ నమూనా ఆలయాన్ని నిర్మించారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను వెళ్ళి స్వయంగా విజిట్ చేశాను. అక్కడ టెంపుల్ చూడముచ్చటగా ఉంది. నిజంగా అంత చలి ప్రదేశంలో అక్కడ సుమారు 200 మంది పైగా అర్చకులు అయితే ఉంది, టీటీడీ సిబ్బంది అయితే ఉంది. రాత్రింబగళ్ళు కష్టపడి ఆ చలిలో పనిచేస్తున్నారు. సుమారు 8 నుంచి 10,000 మంది ప్రతిరోజు ఆలయాన్ని దర్శిస్తున్నారు. ఇక్కడ ఏదైతే మనం ప్రసాదాలు ఇస్తున్నామో అదేవిధంగా అక్కడ భక్తులందరికీ కూడా ఇక్కడి నుంచి వంట వాళ్ళు వెళ్ళి అక్కడ తయారు చేసి భక్తులకు ఇస్తున్నారు. చాలా ప్రశంసలు వస్తున్నాయి. చాలా బ్రహ్మాండంగా ఉంది. అంత చలిలో పనిచేస్తున్నటువంటి టీటీడీ సిబ్బందికి ప్రత్యేకంగా మా బోర్డు తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి మాతను దర్శించుకున్న ముఖ్యమంత్రి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రికి పండితులు వేదాశీర్వచనం పలకగా అధికారులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. తిరుమల దివ్యక్షేత్రంలో ఫిబ్రవరి 4వ తేదీ సూర్య జయంతి సందర్భంగా రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మినీ బ్రహ్మోత్సవంగా ఒకరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి చెందిన రథసప్తమి పర్వదినాన భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ సకల ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, ఇన్ఛార్జ్ సిబిఎస్ఓ మణికంఠ చందోలు పాలక మండలి సభ్యులతో కలిసి తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా వాహన మండపానికి చేరుకున్న బీఆర్ నాయుడు అధికారులతో కలిసి శ్రీవారి ఆలయం, 4 మాడవీధులు, శ్రీవారి పుష్కరిని సందర్శించారు. తిరుమాడ వీధులలో భక్తుల సౌకర్యార్థం వేసిన చలువ పందిళ్లను, గ్యాలరీలలో భక్తుల ప్రవేశ, నిష్క్రమణ అత్యవసర గేట్లను పరిశీలించారు. భక్తులు నడిచే సమయంలో వేడి లేకుండా వేసిన వైట్ పెయింట్ తదితర ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్యాలరీలలో భక్తులకు ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా సమాచారం చేరవేసేలా ప్రకటనలు ఇవ్వాలని అధికారులకు చైర్మన్ సూచించారు. భక్తులు గ్యాలరీలో ప్రవేశించాక వారికి కావాల్సిన అన్నప్రసాదాలను, తాగునీరు, మజ్జిగ తదితర సౌకర్యాలను క్రమం తప్పకుండా అందించాలని కోరారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులు సౌకర్యవంతంగా శ్రీవారి వాహన సేవలను వీక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్ల మీద బోర్డు మీటింగ్లో సమీక్ష చేసాం. పర్సనల్గా వచ్చి విజిట్ చేసి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో సమీక్షించాలని బోర్డు మెంబర్లందరూ కూడా వచ్చాం. ప్రస్తుతానికి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. అందులో ఎలాంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం. కడప జిల్లా దేవుని కడపలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి ఓంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. స్వామివారిని రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేసిన అర్చకులు ఆగమోక్తంగా షోడశోప కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం వేద పారాయణం, భక్తి సంకీర్తనం, నాదస్వర కచేరీలతో స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం శుక్రవారం రాత్రి స్వామివారికి సింహవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. సకలాభరణ శోభితంగా అలంకృతులైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు శౌర్యానికి ప్రతీకైన సింహవాహనంపై కొలువుదీర్చి పూజలు చేశారు. ఆపై భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు సింహవాహనంపై ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు.
తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచుపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాల్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురా. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని పురాతన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నుండి ఫిబ్రవరి 20వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా 4వ రోజైన శుక్రవారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి ఆచార్యులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులో ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో నెలవైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 8వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారికి పెద్దశేష వాహనం ఘనంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు పెద్దశేష వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారికి వాహన సేవ ఘనంగా జరిగింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. తిరుచానూరులో సువర్ణముఖి నదీ తీరం నందనవనం రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి కుంభాభిషేక మహోత్సవాన్ని జరపనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో అర్చకులు అగ్ని మథనం, అగ్ని ప్రతిష్ఠ, దీక్షా హోమం, గణపతి హోమం,
లఘు పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ప్రతిష్టామూర్తులకు పంచగవ్య అధివాసం, జలాధివాసం, నీరాజనం, మంత్రపుష్పం సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్కు శుక్రవారం ₹1 కోటి విరాళంగా అందింది. చెన్నైకి చెందిన సెన్సార్ క్యాపిటల్ అధినేత వెంకటేష్ కన్నప్పన్ స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి వెంకటేష్ కన్నప్పన్ ₹1 కోటి సంబంధించిన డీడీని అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ కన్నప్పన్కు పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గోప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే.
త్రివేణి సంగమ పుణ్య ప్రదేశం పుణ్యస్నానాలు ఆచరించే అశేష భక్తులతో కళకళలాడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయం ఉత్సవ శోభతో కలకలలాడుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం, తోమాల, అర్చన తదితర సేవలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. అనంతరం నమూనా ఆలయ ప్రాంగణంలో సకల జనులు శాంతి సౌభాగ్యాలతో వెలిసిల్లాలని కోరుతూ చతుర్వేద హవనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా హోమ ద్రవ్యాలను స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు జరిపి స్వామివారి అనుజ్ఞ తీసుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో అగ్ని ప్రతిష్ఠ, దేవతావాహనం సంకల్పంతో శాస్త్రోక్తంగా చతుర్వేద హవనాన్ని పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఇక శుక్రవారం సాయంత్రం శ్రీనివాసుని ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు ప్రాంగణంలోని ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఊంజల్ సేవలో శ్రీనివాసుని దర్శనం చేసుకుని కుంభమేళ భక్తులు పరవశులయ్యారు. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ వైభవపేతంగా నిర్వహిస్తోంది. బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన శుక్రవారం ఆలయంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని ఉత్సవాలను వెంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్య హవాచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, వట్టివేరు, తులసి మాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం విశేషంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠంగా అనుగ్రహిస్తోంది తెలంగాణ అలంపూర్లోని శ్రీ జోగులాంబ అమ్మవారి దేవాలయం. తుంగభద్ర నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ దక్షిణ కాశీగా భాసిల్లుతూ శ్రీశైల పశ్చిమ ద్వారంగా కొలువు తీరిన అష్టాదశ శక్తిపీఠం జోగులాంబదేవి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, అధికారులు, అర్చకులు పూజా ద్రవ్యాలను తలపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ప్రాంగణంలోని శ్రీ గణపతి సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహ వాచనం జరిపారు. అనంతరం బ్రహ్మేశ్వర స్వామివారికి అభిషేక ఆరాధనలు జరిపారు. ఆపై మండపంలో 1008 కలశాలను ప్రతిష్ఠ చేసి
కలశ పూజ, ఋత్విక్వరణం, యాగశాల ప్రవేశం, సంకల్ప పూజలతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని రంగారాయుడు చెరువు వద్ద నెలవైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి పలు రకాల ఫల రసాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలను మూలవర్లకు సమర్పణ చేసి స్నపనాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి స్వామివారికి బంగారు కవచ ధారణ చేసి సహస్రనామాల పఠనయుక్తంగా పూజలు నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. విజయవాడ నగరంలోని శృంగేరి శారదాపీఠ పాలిత శివరామకృష్ణ క్షేత్రంలో కొలువైన శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం జరిగింది. మాఘమాసం ప్రారంభం సందర్భంగా స్వామివారికి పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. భక్తులు శ్రీ దక్షిణామూర్తి స్వామి అభిషేకాన్ని గాంచి నీరాజనాలు సమర్పించారు. కడప నగరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కలశాభిషేకంలో శోభాయమానంగా దర్శనమిచ్చారు. ముందుగా నగరంలోని శ్రీ పాండురంగ స్వామి వారి దేవాలయంలో 108 కలశాలను ప్రతిష్ఠ చేసి పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై ప్రధాన కలశాలను నిర్వాహకులు 108 కలశాలను మహిళలు, యువతులు తలపై పెట్టుకుని మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ నగర వీధులలో ఊరేగింపుగా అమ్మవారి శాలకు చేరుకున్నారు. అనంతరం అర్చకులు కలశాలలోని క్షీరంతో శ్రీ వాసవి అమ్మవారికి కలశాభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.